హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో కొనాలి అంటే దాని రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ ఎన్ని స్టార్స్ ఇచ్చారు అనేది ప్రతి 5 ఒక్కటి స్టార్. చూస్తాం. రైట్. స్విగ్గీలో అంతే ఫుడ్ రెస్టారెంట్స్కి చూస్తాం, బయట ఏదైనా బట్టల షాప్ కొనాలన్నా ప్రతి రైట్. ఒక్క దానికి రేటింగ్స్ రివ్యూస్ చూస్తాం. అవును. అలా స్టాక్ మార్కెట్లో కూడా రేటింగ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి అన్నారు కదా. సో వాటిని ఎలా చూడాలి అండ్ ఇప్పుడు ఇండియా రేటింగ్ కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న అవును, రేటింగ్ వ్యవస్థలు కానీ ప్రోడక్ట్స్ యొక్క రేటింగ్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి? ఓకే. ఇప్పుడు షేర్ మార్కెట్‌లో మీరన్నట్టు జనరల్‌గా మనం ఎఫ్ఎస్ఎస్ఏ అని, ఎగ్మార్క్ అని, ఐఎస్ఐ అని మామూలుగా మార్కెట్‌లో అంటే ఇది ఫుడ్‌కి సంబంధించి కానీ మనం చూడగానే ఒకప్పుడు మా అప్పుడంటే అబ్బా! ఐఎస్ఐ బ్రాండ్‌రా ఇది, ఎగ్మార్క్ ఉందిరా అనేది. ఇప్పుడు ఏంది తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీస్ అనమాట. అట్లా అంటే ప్రతిదానికి ఒక సెక్టార్ ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది ఐఆర్‌డిఏ, టెలిఫోన్‌కి ట్రాయ్, ఇరడా, మన రియల్ ఎస్టేట్‌కి వచ్చి రేరా. ఇట్లా ఒక్కొక్క దానికి వాళ్ళొక ఉంటుంది. అలానే మన షేర్ మార్కెట్ కూడా రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఒక 5 ఉన్నాయి. క్రిసిల్ అని ఒకటి ఉంది. CRISL క్రిసిల్, అది ఎంఎన్సీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. తర్వాత ఇక్రా అని ఒకటి ఉంటుంది, ICRA. తర్వాత కేర్, CAR కేర్. తర్వాత ఫిచ్, FITCH ఫిచ్ అని ఉంటుంది. నెక్స్ట్ బ్రిక్ వర్క్, BRICKWORK బ్రిక్ వర్క్. ఈ 5 రేటింగ్ ఏజెన్సీలు. ఈ 5 రేటింగ్ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే ఒక కంపెనీ మంచిది, లేకపోతే ఆ కంపెనీ డిబెంచర్లు కానీ డిపాజిట్లు కానీ ఏదైతే వసూలు చేయాలి అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటు, వాళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయా, కంప్లైంట్లు ఉన్నాయా, వీళ్ళు లీగల్గా ఏమన్నా ఉన్నాయా లేవా, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళకి మీద ఏమన్నా సెబీ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నాయా లేవా, అవన్నీ చెక్ చేసి వీళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, వీళ్ళ ప్రమోటర్స్ ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ సీనియారిటీ ఏంది, వీళ్ళు ఇన్వెస్టర్కి ఎప్పుడు కూడా ఎటువంటి అంటే బెనిఫిట్ ఇచ్చిండ్రు, దాన్ని అన్నీ చూసుకొని వీళ్ళు ఏం చేస్తారు, రేటింగ్ అనేది ఇస్తారు. ఈ రేటింగ్లో కూడా 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్, సింగిల్ స్టార్. 5 స్టార్ గుడ్, ఇక చెప్పక్కర్లే. బ్రాండ్ 4 స్టార్ అబోవ్ యావరేజ్, అంటే గుడ్ కాదు, కొంచెం తక్కువ. 3 స్టార్ యావరేజ్, 2 స్టార్ బిలో యావరేజ్, సింగిల్ స్టార్ పూర్. ఇక మనం ఏం చూడాలి, ఈ స్టార్ రేటింగ్లు 5 స్టార్ 4 స్టార్ ఇస్తారు. ఇప్పుడు మనం మీరు అన్నట్టు మార్కెట్లోకి పోయినాం, 5 స్టార్ది టీవీనో, ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో, ఏసీనో కొనాలని, సార్ ఇది 5 స్టార్ సార్, ఎకానమీ సార్, బ్రాండ్ సార్, గుడ్ విల్ సార్, మీకు ఆ సర్వీస్ ఉంటుంది, ఈ సర్వీస్ ఉంటుంది అని చెప్తారు. అబ్బా ప్రైస్ ఎక్కువ ఉంది అబ్బా, మాకు ఓ పని చేయండి సార్, 3 స్టార్ అయితే మీకు తక్కువలో వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. ఇక సరే నువ్వు పెట్టుబడి పెట్టి చేయదలుచుకుంటే 5 స్టార్, లేదా ఏమో కొంచెం మనకు ఎక్కువ మిగులుతుంది అనుకుంటే 3 స్టార్కి వెళ్తావు. సేమ్ మన మార్కెట్లో కూడా 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్. ఈ 5 స్టార్, 4 స్టార్, 3 స్టారు ఏదైతే కంపెనీకి ఇస్తారో ఆ కంపెనీ ఇక చెప్పక్కర్లేదు, 5 స్టార్ ఇచ్చేటంటే ఇంక మీరేం చూడకుండా చేయొచ్చు అన్నిట్లో. ఇక పోతే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటాయి. మనం డిపాజిట్ చేద్దాం అనుకున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లేదు ఒక మ్యూచువల్ ఫండ్ వేద్దాం అనుకున్నావు, దానికి కూడా 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ ఉంటాయి. సపోజ్ మనం ఏదైతే ఈటీఎఫ్లు ఏదైనా చెయ్యి, ఈ రేటింగ్ చూసుకోవాలి. ఈ రేటింగ్ చూసుకొని అది 5 స్టార్ ఉంది, ఓకే, ఇక నో ప్రాబ్లం. అంటే మనం గుడ్డిగా కళ్ళు మూసుకొని అప్లై చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ బ్రాండు, ఇప్పుడు క్రిసిల్ ఉంది, క్రిసిల్ 5 స్టార్ ఇచ్చిందంటే ఓకే. ఇప్పుడు ఈ బ్రిక్ వర్క్ ఫిచ్ ఉండ్రు, వాడు 5 స్టార్ ఇచ్చిందంటే మేము కొంచెం డౌట్, కొంచెం అంటే 5 స్టార్ని ఇస్తే 4 స్టార్ కింద కౌంట్ చేసుకోవాలి. ఏది ఈ ఫిచ్ బ్రిక్ వర్క్. ఇప్పుడు క్రిసిల్ 5 స్టార్ ఇచ్చిండు, ఓకే. ఈ దీంట్లో కూడా మనము కొంత మ్యానిపులేషన్ ఉండొచ్చు అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రేటింగ్ ఇచ్చినా కూడా ఎవరైతే కరెక్ట్గా అనాలిసిస్ చేసుకోగలిగితే నీకు అనిపించదు అనమాట. అంటే నీకు కొన్ని అన్బ్రాండ్ కరెక్ట్. అందుకని మన పని ఏంటిది, ఏ పారామీటర్ తోటి ఈయన 5 స్టార్ ఇచ్చిండు, ఏ పారామీటర్కి అనేది మనం కొంచెం ఐడియా ఉందనుకోండి, మనం ఏం చేయాలి, ఇది ఎలా ఉంది ఏంటిది అనేది చూసుకోవచ్చు. మనం కూడా కొంత మనకు బేసిక్ ఉండాలి. ఎందుకు, అది 5 స్టార్ ఎలిజిబిలిటీయా, జనరల్గా మన ప్రకారం 5 స్టార్ లేదు, 4 స్టార్ 3 స్టారే ఉంది. మనం కొంచెం ఓహో ఇదేదో జరిగిందిలే అని మనం అది అంతా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. మామూలుగా అయితే మనం దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇక పోతే దీంట్లో AAA, AA, సింగిల్ ఏ ఉంటుంది. అంటే రేటింగ్లో కూడా ఇవి డిబెంచర్లకు కానీ, అంటే ఒక కంపెనీ ఇప్పుడు L&T ఉంది, టాటా వాళ్ళు ఉన్నాయి, డిబెంచర్లు అంటే వడ్డీకి కావాలి అంటాం. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, AAA అని పెడతారు. ఇక నువ్వేం ఆలోచించొద్దబ్బా,
ఇక నీకు పైసలు వచ్చేస్తాయి అనేది ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఉంటాయి కొన్ని, వాటికైతే AAA ఉంటుంది. ఎందుకోసం గవర్నమెంటే, అది గవర్నమెంటే కంపెనీనే. గవర్నమెంటు ఒకవేళ ఇది ఏదైనా అయినా కానీ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం నేషనలైజ్డ్ బ్యాంక్ ఉంటాయి, పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, ఏదైనా జరిగినా పోవు పైసలు. ఎందుకు పోవు? మన గవర్నమెంట్దే, వాళ్ళే ఇచ్చేస్తారు అనమాట. అదే ప్రైవేట్ అనేటప్పటికి కొంచెం మీకు అమ్మో ఏమో ఏదైనా జరిగితే నా పైసలు పోతాయేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ఈ డిబెంచర్లు, ఈ మ్యూచువల్ ఫండ్స్, 5 స్టార్లు, ఈ రేటింగ్లు ఇవన్నీ కనుక మనం చూసుకోగలిగితే మంచి ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే ఒక విధమైన ఏదైనా కానీ ప్రాపర్గా మనము, అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నామో ఇదంతా మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి అమౌంట్. ఈ కష్టపడి సంపాదించుకుంది ఈజీగా పోయినాయి అనుకో, ఇక చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? లేట్ అయినా బాధలేదు కానీ, స్లో అయినా బాధలేదు కానీ, వెయిట్ చేసినా బాధలేదు కానీ, అంటే అన్నీ తెలుసుకొని చేస్తే మంచిది అనేది ఒకటి. రైట్, అది మంచిది. ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు మార్కెట్ బాగా ఆల్ టైమ్ హైక్ పోగానే చాలామంది మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అంటూ ఉంటారు. అయితే మనం ఏం చేయాలి? ఓకే అంటూ ఉండి కనీసం దాని మీద ఎంతో కొంత అవగాహన, దాని మీద ఎంతో కొంత నాలెడ్జి గెయిన్ చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది. అయితే ఈ రేటింగ్లు ఇవన్నీ కనుక మనము అబ్జర్వ్ చేయగలిగితే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ ఇప్పుడు మీకు చాలా ఈజీ అనమాట. కొంచెం ఐడియా ఉంటే మీరు గూగుల్ సెర్చ్ చేసిన మనీ కంట్రోలు, ఎన్ఎస్సి, బిఎస్సి ఇట్లా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఏం చేయక్కర్లే, ఆ వెబ్సైట్ పేరు తెలవక్కర్లే, గూగుల్కి వెళ్ళి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, బెస్ట్ ఈటీఎఫ్లు, బెస్ట్ ఏదైతే రేటింగ్, ఇప్పుడు మన వీడియో విన్నర్ ఏం చేయక్కర్లే, రేటింగ్ ఏజెన్సీస్ అని గూగుల్కి వెళ్ళి బెస్ట్ రేటింగ్ ఏజెన్సీస్ అని ఏదో ఒకటి కొంచెం అటు ఇటుగా ఏం క్లిక్ చేసినా, తెలుగు క్లిక్ చేయి, ఇంగ్లీష్లో క్లిక్ చేయి, ఏదన్నా క్లిక్ చేయి, వికీపీడియాలో వస్తుంటాయి. వికీపీడియా ఇంగ్లీష్లో ఉంటుంది, నువ్వు కావాలనుకుంటే తెలుగు కన్వర్ట్ చేసుకో, అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటుంది, చదువుకో, మొత్తం విన్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? ఒక 4, 5, 10 వింటుండాలి. అప్పుడు మనకి రోజు కాల్స్ వస్తుంటాయి, ఏమండి మీరు షేర్ మార్కెట్లో ఉన్నారు కదా, మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు కదా, నీకు కొంత ఐడియా వచ్చింది కదా, అప్పుడు కొంచెం డిస్కస్ చేస్తే అప్పటికి కొన్నాళ్ళకి మనకు వస్తుంది, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇది సింపుల్గా ఈ రేటింగ్ ఏజెన్సీస్ మీద ఇన్ఫర్మేషన్. ఇంకో దాని మీద మళ్ళీ మనం ఇంకో చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.